హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు స్పెషల్ ఏంటంటే సూర చేప ఫ్రై అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఈ చేప కోసం మేము తెల్లవారుజామున 5 గంటలకి బీచ్ కి వెళ్లి తీసుకొచ్చాము. ఈ చేప దాదాపుగా 5-6 కేజీలు అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 350 పడింది. దీనిని పసుపు సూర అంటారు, ఎందుకంటే ఈ రెక్కల దగ్గర ఎల్లో షేడ్ ఉంది కదా, సో దాని వల్ల దీనిని ఎల్లో సూర అంటారు. ఈ సూర చేప 2 రకాలు ఉంటుంది. ఒకటి నల్ల సూర, 2 పసుపు సూర. ఇదే ఆ పసుపు సూర అన్నమాట. టేస్ట్ అయితే నల్ల సూర మీద ఇది చాలా బాగుంటుంది. ఈ చేపని మేమే ఇంటి దగ్గరే కట్ చేసాము, ఎందుకంటే బీచ్ లో అడిగితే 70 రూపీస్ చెప్పారు. సరే మనకి వచ్చినప్పుడు ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంటి దగ్గరే చేసాము. ఈ చేపని చాలా రకాలుగా వండొచ్చు. మేమైతే 3 రకాలు చేసాము. కొన్ని ముక్కలు పులుసు పెట్టాము, ఇంకొన్ని ముక్కలు ఫ్రై చేసాము, మరికొన్ని ముక్కలు పిడుపు చేసాము. ఈ చేపని ఎక్కువగా చాలా మంది వండుకోరు, ఎందుకంటే దీని టేస్ట్ తెలియకపోవచ్చు, లేకపోతే ఎప్పుడు వండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది వంజరం, సందువ, సొరచేప అలాగే పీతలు, రొయ్యలు వండడానికి ఇష్టపడతారు. ఎక్కువ మంది అవే వండుతారు. ఈ చేప చాలా బలమైన ఫుడ్ అని, ఇది తినడం వల్ల మనకి బ్లడ్ పడుతుందని నాకు చాలా మంది చెప్పారు. అందుకని ఎప్పుడు బీచ్ కి వెళ్ళినా కంపల్సరీగా ఈ చేప తీసుకుంటాము. కటింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఫ్రై చేద్దాము. ముందుగా చేప ముక్కల్ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో వేసిన వెంటనే తిప్పకుండా కాసేపు ఫ్రై అయ్యాక తిప్పుకుంటే విరగకుండా బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చేపకి ముళ్ళు ఎక్కువగా ఉండదు, సెంటర్ ముళ్ళు ఒక్కటే ఉంటుంది. ఈ పీసెస్ లో ముళ్ళు అసలు ఉండదు. చికెన్ ఫ్రై తిన్నట్టు అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మొత్తానికి ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. కరివేపాకు వేయడం వల్ల ఫిష్ ఫ్రై సూపర్ గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. ఇక ఉల్లి ముద్ద విషయానికి వస్తే ఏ కర్రీకైనా ఉల్లి ముద్ద వేగకపోతే కూర అంతా పాడైపోతుంది. పచ్చివాసన వచ్చి కూర అంత టేస్ట్ గానే ఉండదు, మనకి తినాలనిపించదు. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఉల్లి ముద్ద ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లో కలర్ లో ఎందుకు ఉందంటే కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టాము, దాని వల్ల తొందరగా పాడవకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఖచ్చితంగా బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత కొంచెం గరం మసాలా, తగినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం మరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఫిష్ ఫ్రై కి కరివేపాకు, కొత్తిమీర ఉంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇది గ్రేవీ ఫ్రై అన్నమాట. అంటే ఈ గ్రేవీ మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. డీప్ ఫ్రై అనేది మనం ముందుగా చేప ముక్కలకి మసాలా అంతా పట్టించేసి అప్పుడు ఆయిల్ లో ఫ్రై చేస్తాము. అది నార్మల్ గా తినడానికి బాగుంటది. ఇది గ్రేవీ అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఈ గ్రేవీ ఫ్రై అంటేనే చాలా ఇష్టం. కొట్టుకుంటారు ఈ గ్రేవీ గురించి, నాకు వేయి అని చెప్పేసి. ముక్కలు విరగకుండా జాగ్రత్తగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత కూడా పెట్టి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ముక్కలకి గ్రేవీ అనేది బాగా పడుతుంది. ఇది చూడడానికి మనకి చికెన్ ఫ్రై లా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ చేప ఫ్రై ఎంత బాగుంటుందో పులుసు అంతే బాగుంటుంది, పిడుపు ఇంకా బాగుంటుంది. ఈ చేప మనకు చాలా చవకగాను దొరుకుతుంది, అలాగే చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. చూసారు కదా, మొత్తానికి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అబ్దిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.